గుడ్ మార్నింగ్ హైదరాబాద్ రైడర్స్. చూడండి, టైం 4:49 అవుతుంది. మార్చి 27. ఈరోజు కూడా స్టార్ట్ చేస్తున్నా. చూద్దాం మరి ఈరోజు ఎట్లా ఉండబోతుందో. అంత ముందు అయితే ఈరోజు కూడా మనకు చిన్న షాకు. ఊబర్లో డ్రైవింగ్ టైం మనకు 12 గంటలు కావాలంటే ఇంకా 43 నిమిషాలు ఆఫ్లైన్లో ఉండాలి. కానీ మనతో కాదు. 43 నిమిషాలు అంటే ప్రస్తుతానికి అయితే 7 గంటల 3 నిమిషాలు అయితే మన డ్రైవింగ్ టైం అవైలబుల్ ఉంది. ఈ 7 గంటలు అయిపోగానే మళ్ళీ 6 గంటల దాకా ఆన్ కాదు. చూద్దాం మరి మధ్యలో పెరుగుతుందా ఏమవుతుందా. కంటిన్యూ చేద్దాం, స్టార్ట్ చేద్దాం డ్యూటీ మనమైతే. ఇంకా ఇప్పుడు కొద్దిగా అయినాక ఇంత 4-5 అవుతుంది. ఇగో చూస్తుంది చూడండి, ఆల్మోస్ట్ 5 గంటల సేపు ఉంది మనకి. చూద్దాం మరి. టైం 6:30 అవుతుంది. దగ్గర 2 గంటలు అవుతుందబ్బా. ఇంకో 20 నిమిషాలు తక్కువ. ఇగో ఒకటే రైడ్ 52 రూపాయలు. అక్కడ కాచిపూడి దగ్గర వెయిట్ చేసి ఏం ఆటలు వస్తలేవని చెప్పి సికింద్రాబాద్ జేబీఎస్ వరకు వచ్చిన. ఇక్కడికి వచ్చి కూడా ఎంతసేపు అయింది? 5:40కి వచ్చిన. 5:40 పడిందంటే ఒక 20 మినిట్స్ తీసుకున్నా. 5:60 6 o'clock వచ్చిన. హాఫ్ అన్ అవర్ అవుతుంది. ఏమవుతుంది ఇది? ఆర్డర్లో ఏం లేవు. ఇట్లయితే ఎట్లా? నాకు లేవా లేకపోతే మీకు ఎవరికి లేవా? కామెంట్ చేయడం తెలుసుకుందాం. టైము 1:15 అవుతుంది మధ్యాహ్నం. మనం పొద్దున 5 గంటలకి వచ్చినాం. మనకి చూడండి అమౌంట్ వచ్చి 642 అయింది. 642. ఈ స్క్రీన్ చూడండి, ఇది మొబైల్ రోజు వీడియో తీసే మొబైల్. ఇది అటు పోయింది, ఆ మొబైల్ ఇటు వచ్చింది. మరి క్లారిటీ ఎట్లా వస్తుంది చూడండి. ఎండకి సుర్రమంటుంది, అందుకే తీసిన దీన్ని. ఇప్పటిదాకా అయితే 8 గంటలలో 642 అయింది. ఇంకా కంటిన్యూ చేద్దాం మనం. మొబైల్ క్లారిటీ, వాయిస్ క్లారిటీ ఎట్లుంది చెప్పండి ఒకసారి. ఇది ప్రస్తుతానికి స్టాప్ డ్యూటీ పెట్టినా మనకు డ్యూటీ టైం ఎంత ఉందో చూపిస్తుంది చూడండి. డ్యూటీ టైము ఇగో 1 hour 13 minutes ఉంది. 5 hours 55 minutes. 6 గంటలు రెస్ట్ టైం కావాలంటుంది. చూద్దాం మరి. మనం లంచ్ చేసి మరి స్టార్ట్ అయితే చూద్దాం. 6:42 అవుతుంది. పొద్దున చూసారు కదా, 2 గంటలు అయితే ఆర్డర్లు ఏమిలో మరి దారుణంగా ఉండే. ఫుల్ రెడ్ జోన్ ఉందబ్బా. ఎక్సైజ్ మరి సార్. ఓకే, పోయేసే చేద్దాం, కంటిన్యూ చేద్దాం ఇంకా మళ్ళీ. టైం చూడండి, సాయంత్రం 3:33 అవుతుంది. ఎండ ఇంకా సుర్రం అంటుంది. బ్రిడ్జి కింద ఉన్న కాబట్టి నీడ ఉంది. పక్కకి దూరం అంత ఇదంతా నీడ ఉంది. కానీ వేడి గాలి మాత్రం సుర్రం అంటుందబ్బా. ఇక ఇప్పుడు కూడా ఇదే మొబైల్తోని ఉంది మన స్క్రీన్ పైన. ఏదైతే నేను షూట్ చేస్తానో అదే మొబైల్, అందుకే వచ్చిన, లేకపోతే రాలేకపోతున్నాను. ఇప్పుడు నేను వీడియో తీసే మొబైల్ అయితే మనకి ఎగదెక్కుతుంది. అది 3:30 అవుతుంది. స్టార్ట్ చేద్దాం ఊబర్లో మనకి టైం కూడా లేదు. ఎంత ఉంది టైం? 1:39 నిమిషాలు ఉంది. ఎన్ని అయితే అన్ని గుంజేద్దాం మనం రైడ్స్. ఓకేనా? ఒకవేళ పెరిగిందంటే కంటిన్యూ చేద్దాం, లేకపోతే అది 1:30లో ఎన్ని అయితే రైడ్లు అయితే కొట్టేసి చేద్దాం మనం. అమౌంట్ కూడా చూపిస్తా. ఓహో, సెల్ఫీ అడుగుతుంది ఇది. సరే, ఈ ఫోన్లో మనం సెల్ఫీ ఇవ్వచ్చులే. ఇగో నాకు ఎంత క్లారిటీ ఉంది చూసా. హెల్మెట్ తీయమంటుందేమో. ఒక్క నిమిషం హెల్మెట్ తీద్దాం. సెల్ఫీ అడుగుతుందా ఊబర్లో. మనము ఒక్కొక్క మొబైల్ చేంజ్ చేస్తాం కదా, చూద్దాం. ఓకే, రైట్ క్లిక్ వచ్చేసింది, తీసుకుంది. ఇక స్టార్ట్ చేద్దాం. కొత్త మొబైల్ ఇక 1:30 నిమిషాలు ఉందంట. ఓకే, ఇక ఆర్డర్లు కూడా వస్తున్నాయి. చలో కంటిన్యూ చేద్దాం మనం. ఓకే, చలో స్టార్ట్. ఆఫ్ అయిపోయింది చూడండి ఊబరు. రాత్రి 11:32కి మళ్ళీ స్టార్ట్ అవుతుందంట. ఏమంటుండో చూద్దాం. అయ్యో 6 గంటల ఆఫ్లైను, 0 minutes డ్రైవింగ్ టైం అవైలబుల్. రెస్ట్ తీసుకుంటుంది గమ్మున. 835 అయితే అయింది. టైం 5:34. టోటల్ ఈరోజు చూస్తే 10 గంటల 7 నిమిషాలు లాగిన్ టైం. 10 గంటలకి 835 రూపాయలు. సో ఇప్పుడు ఏం చేద్దాం మనం? ఎండకి 2 పోతే ఎంత నీళ్ళు తాగి చాయ్ తాగేసి మళ్ళీ స్టార్ట్ చేద్దాం మనం. ఇది మళ్ళీ ప్రొఫైల్ మళ్ళీ బ్లూకి వచ్చింది. ఏమైందో సరే, ఏదో అట్లేడు అని. ఓకే, స్టేట్ ఇప్పుడు మర్చిపోయాను. ఇగో మొబైల్ మళ్ళీ పాతది పెట్టినా. దానికి ఏం తేడా ఎట్లుందో చెప్పండి. పాత మొబైల్ ఇది, చెప్పడం మర్చిపోయినా. ఇది స్టాప్ కానీ ఇది మార్చేసిన. మళ్ళీ ఇలా ఏం చేద్దాం? ఓలా ఆన్ చేద్దాం, ర్యాపిడో ఆన్ చేద్దాం.
ఫస్ట్ ర్యాపిడో అయితే సబ్స్క్రిప్షన్ తీసుకుందాం, మళ్ళీ మర్చిపోతాం. సబ్స్క్రిప్షన్ అయితే ప్లాన్ తీసేసుకుందాం, చిన్నది ఒకటి వండేది. ఈ సబ్స్క్రిప్షన్ ప్లాన్ సబ్స్క్రిప్షన్ 29 రూపాయలు తీసుకుందాం. ర్యాపిడో పేమెంట్ సక్సెస్ఫుల్, పర్చేస్. ఓకే చలో లెట్స్ గో. ర్యాపిడో నోలా. టైం చూడండి 9:56 అవుతుంది. 10 అనుకోండి, మార్చి 27 రాత్రి 10 గంటలు. మొత్తం టోటల్ అలా 15 గంటలు అయిందబ్బా. ఊబర్లో అటు ఇటు 10 గంటలు ప్లస్ మళ్ళీ ఇప్పుడు 5:30కి ఊబర్ అయిపోయింది కదా, దాంట్లో లిమిట్ మనకి పొద్దున్న చూపించినప్పుడు 7:30 గంటలు చూపించింది, కానీ మళ్ళీ ఎందుకు అట్లా ఇట్లా అది 10 గంటలకు ఎక్స్టెండ్ అయినట్టుంది. అది మనకి మధ్యాహ్నం మనం 1 గంటకు ఆపినాం. 1 గంటకు ఆపిన తర్వాత మళ్ళీ 3:30కి స్టార్ట్ చేసినాం. అదే రెస్ట్ తీసుకొని లంచ్ చేసి దాని తర్వాత మళ్ళీ 5:30కి లాస్ట్ ఆర్డర్. 5:15 నుంచి 5:30 వరకు డెలివరీ డ్రాప్ చేసే వరకు 5:30 అయింది. 5:30 నుంచి మళ్ళీ మనం ఓలా ర్యాపిడో ఆన్ చేసినాం. ర్యాపిడోలో 140, ఓలాలో ఒక 170 ఏమో అయింది. టోటల్ 300 రూపీస్. ఓలాలో ఓలాలో 174, టోటల్ ఎంత 320. ఇది ఊబర్లో ఒక 800. 320 ఇంకో 835, టోటల్ ఎంత 1150. 15 గంటలు 1150 రూపాయలు. మనకు తక్కువనే ఇది, కానీ కంటిన్యూ చేయాలి తప్పదుగా. ఇంకా 3 రోజులు. ఆదివారం నైట్ అయిందంటే మన ఊబర్ది అయిపోతుంది. డ్యూటీ టైము ఇంకా స్టార్ట్ కాలేదు, ఏమని చూపిస్తుండ మరి. ఎన్ని గంటలు ఉందో, 1:35 నిమిషాలు ఉండాలి. ఇంకా 1:30 నిమిషాలు ఆఫ్లైన్ అయితే అప్పటికి 12 గంటలు వస్తుంది. అంటే ఈరోజు నైట్ అయిపోతుంది అనుకోండి. ఇంకా మొత్తం మీద ఈరోజు ఎర్నింగ్ ఇది. మనకి పెట్రోల్ ఓపించినాం, 2 రైడ్లు లాంగ్ రైడ్లు పోయినాం. దగ్గర ఇటుకి వెళ్ళి బిఎన్ రెడ్డి నగర్, హయత్ నగర్కి వెళ్ళి ఖాళీగా వచ్చిన. కాచిగూడ స్టేషన్ దగ్గర ఉన్న లాంగ్లు షార్ట్లు మనకి ఏది బెటరో ఏది కాదో అర్థమవుతలేదు. ఓకే, మొత్తం మీద ఇది 11 గంటలకి కాదు, 15 గంటలకి 1100 రూపాయలు. ఓకే, మరి రేపు ఏమైతే చూద్దాం. దానికోసం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి వీడియోని. ఓకే, థ్యాంక్ యూ. నిన్నటి వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూడండి.